అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు హోమియోలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఎండీ చేసి ఎన్నో కేసెస్ని వారి హోమియో ట్రీట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసినటువంటి డాక్టర్ రోషన్ బందా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ రోషన్ బందా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్ అండి. నైస్ మేడం. ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ పెద్దవాళ్ళలో, ఎస్పెషల్లీ ముసలి వాళ్ళల్లో మనం ఎక్కువగా కూడా ఈ యూరిన్ లీక్ అనేది చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అసలు అదే మనకి అన్కంట్రోలబుల్ అన్నది ఉంటుంది వాళ్ళకి. మనం పొద్దున్నే లేచి చూసుకున్న తర్వాత బెడ్ వెట్ అయిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ముసలి వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ యూరిన్ లీక్ అనేది ఓన్లీ వాళ్ళల్లోనే వస్తూ ఉంటుందా, లేదా అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఇంకా ఎవరిలో అయినా సరే మనం ఈ ప్రాబ్లమ్ని చూడొచ్చు అంటారా? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? యూజువలీ యూరిన్ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంట, అంటే యూరిన్ లీకేజ్ యూజువల్లీ ఎక్కువగా పెద్దవారిలో చూస్తాం. బట్ మిగతా వయసు వారిలో రకరకాల కండిషన్స్లో చూస్తూ ఉంటాం. యూజువల్లీ అది ఏ కండిషన్స్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, యూరిన్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు చూస్తూ ఉంటాము. అట్లాగే ఏదైనా ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి అంటే ఏదైనా ఆస్టియోఆర్థరైటిస్, ఏదైనా కీళ్ళవాతం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళలేకపోతూ ఉంటారు. ఈ లోపల యూరిన్ లీక్ అవుతుంటుంది. ఇలాంటి కండిషన్స్ తప్పితే మోస్ట్లీ మనం చూసేది పెద్దవారిలోనే ఎక్కువగా చూస్తాం. అది కూడా సీజనల్ వైజ్ మాట్లాడుకుంటే వింటర్ రెయినీ సీజన్లో ఎక్కువగా మనం ఈ ప్రాబ్లం అనేది చూస్తుంటాం. అయితే ఇది యూజువల్లీ ఎందుకు వస్తుంది అంటే ఈ స్పింక్టర్ దగ్గర, అంటే యూరెథ్రల్ ఆరిఫైస్ దగ్గర ఒక స్పింక్టర్, అంటే మన ఒక బ్యాండ్ లాగా ఉంటుంది. మరి ఏదైనా మన బ్యాండ్స్ ఎంత టైట్గా పట్టి ఉంటాయో ఆ బ్యాండ్ ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ రిలాక్సేషన్స్ అంటాం. యూజువల్లీ అది కోల్పోయినప్పుడు, అక్కడ మజిల్స్ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని స్పింక్టర్ కంట్రోల్ పోతూ ఉంటుంది. అలా పోయినప్పుడు యూరిన్ అనేది డ్రిబ్లింగ్ అవుతూ ఉంటుంది, యూరిన్ అనేది లీకేజ్ అనేది మనం చూస్తూ ఉంటాం. యూజువల్లీ ఇది పెద్దవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ సీజనల్ వైజ్ చూస్తాం. దీంట్లో కూడా మనం రకరకాల కండిషన్స్ చూస్తుంటాం. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే మనం చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కొంతమందిలో గట్టిగా నవ్వితే కూడా యూరిన్ లీక్ అవుతుందండి అంటారు. అంటే మనం ఒక స్ట్రెస్ ఇస్తాం, గట్టిగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, లేకపోతే ఏదైనా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు, ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు, ఇలాంటి స్ట్రెస్ రిలేటెడ్గా వచ్చే ఇన్కాంటినెన్స్ అని చెప్తాం. కొంతమందిలో ప్రెషర్ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే బ్లాడర్ ఫుల్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు పాస్ చేసే లోపల ఎంతో కొంత లీకేజ్ అనేది చూస్తుంటాం. సో ఆ ప్రెషర్ అనేది తట్టుకోలేకపోతూ ఉంటాయి. అలాగే ఇంకొంతమందిలో ఓవర్ఫ్లో అంటాం. అంటే వాళ్ళు యూరిన్ అనేది వాళ్ళు పాస్ చేస్తారు, వస్తారు, బట్ స్టిల్ మళ్ళీ వాళ్ళకి అంటే టోటల్గా ఎంటీ అవ్వదు, ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది యూరిన్ బ్లాడర్లో. సో ఇమీడియట్గా వాళ్ళకి కాస్త డ్రిబ్లింగ్ అనేది చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా రకరకాల కండిషన్స్. అలాగే ఫంక్షనల్ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే కొంతమందిలో ఫిజికల్ అండ్ మెంటల్ ఇంపైర్మెంట్స్, అంటే కొంతమంది మానసికంగా ఏమైనా రోగాలతో సఫర్ అవుతున్నప్పుడు, ఫిజికల్గా అంటే ఇందాక చెప్పినట్టు ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి, లేకపోతే బెడ్ రిడన్ అయిన పేషెంట్స్లో, కీళ్ళవాతం ఉన్న పేషెంట్స్లో, ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్లో వీళ్ళు ఏంటంటే ఫ్రీగా మూమెంట్ ఉండదు. అట్లాగే మానసికంగా ఉన్న ఇబ్బందులతో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ వాళ్ళకి తెలియదు. సో అప్పుడు కూడా మనం ఈ కండిషన్స్లో ఏం చూస్తామంటే యూరిన్ కాస్త లీక్ అవుతుంది. బికాస్ బిఫోర్ టు పాస్ ద యూరిన్ ఎంతో కొంత లీకేజ్ అనేది మనం చూస్తాం. అట్లాగే మిక్స్డ్ కండిషన్ చూస్తాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఏ 2-3 కండిషన్స్ అయినా కూడా కలగలిపి ఉండొచ్చు. యూజువల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మధ్యాహ్న పిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం. అంటే 10 years లోపు పిల్లల్లో కూడా, ఒక 7-8 years దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 10-12 years వరకు ఉండే పిల్లల్లో ఎస్పెషల్లీ యూరిన్ లీకేజ్ అనేది చూస్తున్నాం. ఇది ఎందుకు చూస్తాము అంటే కనుక వాళ్ళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కంటిన్యూస్గా యూరిన్ వస్తుందని చెప్పడము, బర్నింగ్ సెన్సేషన్ ఉండడము, యూరిన్కి వెళ్ళే లోపల లీక్ అవుతూ ఉంటుంది అని చెప్పడము, ఇవన్నీ కూడా మనం ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ కింద మనం చెప్తూ ఉంటాం. మామూలుగా అయితే యాక్చువల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలా అవుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, ఎక్కువ శాతం అన్నది. సో అది కాకుండా డయాబెటిక్ కాకపోయినా సరే మనం ఇలాంటి డయాబెటీస్కి ఎలా అంటే అండి, ఏ ప్రాబ్లం అయినా డయాబెటీస్ ఉంది అంటే ఓకే, దాని ఇంటెన్సిటీ ఆఫ్ దాట్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ హై. ఓకే, అది ఏ కండిషన్ అయినా సరే. సో ఇప్పుడు ఇన్కాంటినెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా, లేకపోతే ఏదైనా ఇచ్చింగ్ గురించి మాట్లాడినా, ఇలాంటివన్నీ కూడా వాటిల్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ పాలియూరియా, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ పాస్ చేయడము. సో ఇమీడియట్లీ షుగర్ ఉందా అని అడుగుతాం. నాట్ నెసరీ దట్ అన్ని కండిషన్స్లో షుగర్ ఉండాలని రూల్ అయితే లేదు. పాలియూరియా అనేది ఇన్ఫెక్షన్స్లో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, పిల్లల విషయంలో కూడా చాలామంది పిల్లలు కంప్లైంట్ చేసేది ఏంటంటే యూరిన్ లీక్ అవ్వడం అనేది చూస్తున్నారు. ఎస్పెషల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తే యూరిన్ ఎగ్జామినేషన్లో అనాలిసిస్లో ఫుల్ బ్యాక్టీరియల్ ఫ్లోరా అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో డయాబెటీస్లో ఖచ్చితంగా మనం చూస్తాము. బట్ ఆల్ ద టైమ్ యూరిన్ ఎక్కువ సార్లు అవుతోంది అంటే, అట్లానే ఇలాగా యూరిన్ లీక్ అవుతుందంటే డయాబెటీస్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓకే మ్యామ్. అండ్ హోమియోలో దీనికి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి మ్యామ్?
యూజువల్లీ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా కూడా కాస్టికమ్ అనే మెడిసిన్ వాడచ్చు. అది 200 పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. డైలీ 3 టైమ్స్, మార్నింగ్ 5 పిల్స్, ఆఫ్టర్నూన్ 5 పిల్స్, నైట్ 5 పిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఒక 1 వీక్ పాటు వాడి స్టాప్ చేసినట్లయితే ఇన్కాంటినెన్స్ అనేది అబ్సల్యూట్ కంట్రోల్లోకి వస్తుంది. ఎక్కువ రోజులుగా సఫర్ అవుతున్నారు అంటే డెఫినెట్లీ మీరు ఒక డాక్టర్ గైడెన్స్లో ఈ మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజుల పాటు వాడాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఫాలోఅప్ మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చినట్లయితే పూర్తిగా క్యూర్ అవుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.